నా నుదుటి మీద ఒక బొట్టు కనిపిస్తుంది చూడండి. అదేంటో తెలుసా? అది మీరు అనుకుంటున్నట్టు కుంకుమ కాదు. నేను చనిపోయిన మేక రక్తంతో పెట్టుకున్న బొట్టనమాట. మీరు నమ్మలేకపోతున్నారు కదా! సో, నా కొడుకు నేను ఇద్దరం కలిసి పెట్టుకున్నామనమాట. ఇది ఏం బొట్టు అనంటే, మా ఊర్లో పోషమ్మ కొలుపు జరిగిందని చెప్పాను కదా! సో, పార్ట్ 1 అయితే చూసారు. ఇప్పుడు మీరు చూసేది పార్ట్ 2 అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ లెంత్ వీడియో అయితే చూసేయండి. చూసి మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మీకు వీడియోలో ఒక వ్యక్తి కనిపిస్తున్నారు చూడండి. ఈయన పేరు కొమరవెల్లి శ్రీనివాస్, శ్రీ కమల ఆర్ట్స్. ఇతను ఒక డైరెక్టర్ అనమాట. కొమరవెల్లిలోని మల్లన్న స్వామి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. శ్రీనివాస్ గారు ఒక డైరెక్టర్. మల్లన్న స్వామి జీవిత చరిత్ర తీయడానికి ఒక సెట్ అయితే వేశారనమాట. ఆ సెట్ వేసిన వెనక తన కష్టం ఎంత ఉంది. ఆ సెట్ వేసినప్పుడు సాక్షాత్తు ధనలకోట మైసమ్మ తల్లి అక్కడైతే అమ్మవారు వచ్చారనమాట. సో అక్కడికి ఎలా వచ్చారు, ఆ జీవిత చరిత్ర ఏంటి, ఆ గుడి ఎలా వెలిసిందనేది శ్రీనివాస్ గారే తన మాటల్లో చెప్తారు. ఈయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రీ కమల ఆర్ట్స్. అండి, నేను కొమరల్ శ్రీనివాస్, శ్రీ కమల ఆర్ట్స్. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ధనాలకోట మైసమ్మ తల్లి గుడి లోపల ఉన్నాం. మీ అందరికీ తెలుసు ధనాలకోట మైసమ్మ తల్లి ఎలా వచ్చింది అంటే, కొమరల్లి మల్లన్న జన్మ రహస్యం అనేటువంటి ఒక ప్రాజెక్టు కోసం సెట్, మైసమ్మ తల్లి క్యారెక్టర్ కోసం మనం ఒక సెట్ వేయడం మనం జరిగింది. ఆ వేస్తున్న క్రమంలోనే అమ్మవారిని తయారు చేస్తున్న క్రమంలోనే అమ్మవారు వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఎన్ని జన్మల అదృష్టమో సెట్ వెళ్ళి టెంపుల్ గా మారిపోయింది. చాలా మంది భక్తులు ఇప్పుడు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊర్లోని పోషమ్మ కొలుపు పార్ట్ 1 బ్లాగ్ అయితే చూశారు కదా. ఇప్పుడైతే ఇది పార్ట్ 2 అనమాట. నైట్ అంతా పోషమ్మ కొలుపు జరిగింది. బోనాలు సమర్పించుకోవడం, అక్కడ పట్నం వేయటం, అమ్మవారి పెళ్లి జరగడం, భూదేవిని మహాలక్ష్మీదేవిని డప్పు సప్పులతో తీసుకురావడం, ఇవన్నీ చూశారు కదా. నైట్ అంతా కొలుపు జరిగిందనమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి గావు పడతారు. ఇంకా పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తుంది గావు పట్టడం ఏంటనేది. సో మీరు గావు పట్టడం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ పూర్తి బ్లాగ్ అయితే చూసేయండి అనమాట. సో ఊర్లోని వాళ్ళందరూ వచ్చేసి మొత్తం చుట్టూగా అక్కడ నిల్చొని ఉన్నారు. అండ్ ఆ గావు పట్టేటప్పుడు మనం ఎవరం అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి తాళ్లతో అయితే కట్టారనమాట, లోపలికి వెళ్ళకుండా. ఇంకా పోతురాజు వచ్చిన వాళ్ళైతే ఈరగొన పట్టుకొని ఇంకా ఎగురుతూ ఉన్నారు. సో మీరైతే ఫుల్గా పూర్తి బ్లాగ్ చూడండి, మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా బాగుంటుంది వీడియో. ఒకసారి చల్లరారా ప్లీజ్, కొంచెం ప్లీజ్ ప్లీజ్. మీకు యూదు డబ్బులు అందరూ లేరాదా? వెనుక వెనుక వాళ్ళు చూసేది అందుకే ఉన్నారు. దూరం జరుగుతుంది, దూరం జరుగుతుంది.
లోపలికి రావద్దు. చూశారు కదా పోతురాజు ఎలా గావపట్టాడో. సో అలా పోతురాజు స్వామి మేకను పట్టుకోవడానికి అటు ఇటు ఉరకడం మీరగొన పట్టుకొని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు వీడియోలో చూస్తే ఎలా గావపడతారో అని చెప్పేసి. ఇంకా గావపట్టడం అయిపోయిన తర్వాతకి అందరి దగ్గరికి వచ్చి ఆయనతో బొట్టు పెట్టడం అయితే జరిగింది. ఇంకా నేను కూడా వెళ్ళాను నా బాబుని తీసుకొని బొట్టు పెట్టించుకోవడానికి. ఇంకా చాలామంది కూడా వెళ్ళారనమాట. సో తన రక్తంతో బొట్టు పెడితే ఏదున్నా పోతుంది అని అంటారు. సో బొట్టు పెట్టించుకోవడం కూడా చాలా మంచిదే అనమాట. దీంతో అయితే పోతురాజు గావపట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాతకి ఊరిని కట్టడి చేశారు కదా. అండ్ అదంతా అయిపోయిన తర్వాతకి మళ్ళీ పోతురాజు ప్రతి ఒక్కరి ఇంటికి అయితే వస్తాడనమాట. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా నా కొడుకు కూడా బొట్టు పెట్టించుకున్నాడు అనమాట. భయపడతాడేమో అని అనుకున్నాను కానీ భయపడలేదు. సో నాకైతే మస్తు అనిపించింది వాడితో కూడా నేను అలా తీసుకెళ్ళి బొట్టు పెట్టించుకోవడం. ఇంకా వాడిని బొట్టు పెట్టించుకొని నేనైతే ఇంటికి తీసుకొని వచ్చాను. అండ్ నేను కూడా ఫస్ట్ టైం అయితే అలా బొట్టు పెట్టించుకోవడం అయితే జరిగింది.
సో ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా దేవుళ్ళ విషయంలో కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అలాగే ఇలాంటి మూమెంట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ మనకి రావన్నమాట. సో పోతురాజు మళ్ళీ అందరింటికి వస్తాడని చెప్పాను కదా, సో మా ఇంటికి కూడా వచ్చాడనమాట. ఆ వ్లాగ్ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా నేను వీడియో స్టార్టింగ్లో ఒక వ్యక్తిని అయితే చూపించాను కదా, కొమరవెల్లి శ్రీనివాసరావు గారు. శ్రీ కమల ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనలకోట మైసమ్మ తల్లి అది సెట్ వేయడం వల్ల ఇప్పుడు గుడిగా మారిందనమాట. అండ్ ఆ అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.